జగన్ సీఎం అవుతాడని మేము ఆశిస్తున్నాం. జగన్ సీఎం అవడానికి ఏందండి ఏం చేసాడు అంటే ఏది హామీ ఇచ్చిన హామీలు ఏం చేసాడు? అప్పుడు ఇచ్చిన ఏం చేసాడు? జగన్ వచ్చి ఏం చేయడు. 5 సంవత్సరాల్లో జగన్ చేసిన అన్ని పనులు ఎవరు చేశారు అంటున్నా. ఇప్పుడు అంతకు ముందు అమ్మఒడి ఎవరికన్నా తెలుసా? రైతు భరోసా ఎవరికన్నా తెలుసా? మరి పిల్లలకి ఫీజులు కడతాం కానీ ఎవరికన్నా తెలుసా? మరి డ్వాక్రా రుణమాఫీ 18 సంవత్సరాలు 45 సంవత్సరాలకు 18,000 రూపాయలు డ్వాక్రా రుణమాఫీ మొత్తం చేసాడు. మరి ఇంకంతకంటే ఏం కావాలి? ఒక ఇంటికి వచ్చి 1,50,000 1,70,000 రూపాయల దాకా పొందాం. మరి అసలు సీఎంఏ కావాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈయన కూడా చాలా హామీలు ఇచ్చి నేను చేస్తాను అని చెప్పి ముగ్గురు కలిసి వస్తున్నారు కదా. సరేనండి కలిసి వస్తున్నాడు. అప్పుడు అంతకు ముందు కూడా 19లో కూడా హామీలు ఇచ్చాడు. బాబు వస్తాడు జాబ్ వచ్చింది అన్నాడు. ఏది ఎంతమందికి వచ్చినాయి జాబులు? బాబు వస్తాడు జాబ్ వచ్చింది, జాబ్ రాని వాళ్ళకి 20,000 రూపాయలు 2,000 రూపాయలు పెంచి అన్నాడు. ఎవరికి ఇచ్చాడు? మరి నిన్న ఏమో మీరు జాబ్ వస్తే బాబు రాలేదు అంటున్నారు. అమిత్ షా గారు బాబు గారు ఉంటేనే ఇవన్నీ సాధ్యం అవుతాయని చెప్పారు. సరేనండి, నీ అభిమానం నీది, నా అభిమానం నాది. అది ఇక్కడ ఎవరైతే బాగుంటది అంటారు? మాకు జగన్ అయితేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఈ నియోజకవర్గానికి ఈ నియోజకవర్గానికంటే మరి అశోక్ బాబు అంటే ఇప్పుడు జగన్ బట్టి అశోక్ బాబు కాదండి. ఇప్పుడు నిన్ను బట్టి నీ పిల్లోడు, అంతేనా కాదా? మరి అంతే. అయితే అశోక్ బాబు గారు పక్కగా గెలుస్తారని చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు 4 మంచి పనులు చేసావు నువ్వు, వచ్చి అడగటానికి అవకాశం ఉండిద్ది. ఇప్పుడు ఒక పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటాడండి, మరి రోడ్లు వేపిని, కుళాయిలు వేపిని, లేకపోతే ఇళ్ల స్థలాలు తెప్పిని అసలు ప్రెసిడెంట్ ఎన్నుకుంటావా? లేకపోతే ఏమీ చేయకుండా ఉండే ప్రెసిడెంట్ ఎన్నుకుంటావా? మరి అది. నమస్తే అమ్మా, ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బ్రహ్మాండంగా ఉంది. ఏం చేశారు మీకు? అన్ని చేశాడు, ఏం చేయాల్సింది కూడా చేశాడు. మాకు ముసలివాళ్ళ పెన్షన్ ఇస్తున్నాడు, కుర్రవాళ్ళకి డబ్బులు, చదువుకున్న పిల్లలకి డబ్బులు, అందరికి బాగా ఇస్తున్నాడు. పెన్షన్ ఇచ్చేటప్పుడు మొన్న ఎలా తెచ్చుకున్నారు? బ్యాంకులో వేసానని చెప్పారు కదా, ఇబ్బందులు ఏమైనా పడ్డారు అక్కడ? ఇబ్బందులు పడ్డాం. వాలంటీర్లు ఇవ్వడం బాగుందా, సచివాలయాలు ఇవ్వడం బాగుందా, ఇలా బ్యాంకులు వేయడం బాగుందా? వాలంటీర్లు తెచ్చిత్తమే బాగుంది. వాళ్ళు తీసేశారు కదా. తీసేసింది ఎవరు? ఆయనే. ఎవరు? బాబు తీసేసి. మరి ఇప్పుడు హామీలు ఇస్తానంటే చెప్తున్నారు, చాలా హామీలు ఇచ్చారు కదా. ఇప్పుడు మహిళలు హామీలు భూమిలు నాకు తెలవద్దయ్యా, నాకేం టీవీయే బోవి. పెన్షన్ 4,000 ఇస్తానని చెప్తున్నాడు కదా. ఇస్తే ఎవరు వేస్తారు? ఎవరు ఇష్టం వాళ్ళది. మరి కూడి పెట్టే ఊడికి వేస్తారు కానీ కూడి పెట్టిన వాళ్ళకి వాళ్ళని వేస్తారా చెప్పు? మరి ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు కావాలి నీకు? ఏమన్నా ఎవళ్ళు ఉండారు నాకు తెలవదు. ఆయన ఉన్నాడు పార్టీ, ఆయన బాగానే చేస్తున్నాడుగా అశోక్ బాబు. అయితే ఇక్కడ మాత్రం మీకైతే వైసీపీ వస్తేనే బాగుంటది అంటారు, జగన్ గారు వస్తేనే బాగుంటది అంటారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ ఏమైతుంది మీకు? గొంతు విసుగుతాడు. నమస్తే అన్న. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందన్న. ఎందుకని బాగుందని చెప్తున్నారు? అసలు ఏం చేశారు జగన్ గారు? ఇవన్నీ చేసాడు. రైతులకి రైతు భరోసా ఇచ్చాడు, పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాడు, అన్ని ఇస్తాడు. ఇంకా ఇళ్ళ ప్లాట్లు ఇచ్చాడు. ఇంకేం కావాలి? ఇన్ని ఇచ్చారని సంక్షేమం ఒకటే ఉంది, అభివృద్ధి లేదని చెప్తున్నారు. మరి రాష్ట్రాల్లో అభివృద్ధి లేదంటే అభివృద్ధి లేకుండా ఎట్టుంది? అభివృద్ధి లేకుండా ఏం వస్తాయా? మరి ఇంత డబ్బులు ఖర్చు చేస్తున్నారు ప్రజల మీద, రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళిపోతుంది. అసలు నిరుద్యోగులకి ఉద్యోగాలు లేవనేసి ఇటుపక్క ఒక పక్క ప్రశ్న విధంగా ఆపేశారు, క్వశ్చన్ మార్క్ వేసి. దాని గురించి ఏం చెప్తారు? ఉద్యోగాలు లేకుండా ఇప్పుడు సచివాలయం ఉద్యోగాలు ఇలా మరి ఇంకేం కావాలి? ఉద్యోగాలు ఇంకెన్ని ఇస్తారు? అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి, ఈ నియోజకవర్గంకి వచ్చేటప్పుడు ఇటుపక్క నక్క ఆనంద్ బాబు గారు నిలబడ్డారు, ఇటుపక్క ఏమో వరకుంటి అశోక్ బాబు నిలబడ్డారు. వీళ్ళిద్దరం వచ్చిన పోటీ ఎలా ఉండబోతుంది? అసలు ఎవరు గెలిచే అవకాశం కనబడుతుంది? అశోక్ బాబే గెలుస్తాడు. ఎందుకని అంత నమ్మకంతో చెప్తున్నారు? ఎందుకంటే తిరుగుతున్నాం, మేము ప్రచారానికి తిరుగుతాం. అయితే ఈసారి పక్కగా అశోక్ బాబు గారు గెలుస్తారని మీరు చెప్తున్నారు, కానీ ఈసారి 3వసారి జెండా ఎగరేస్తామని వాళ్ళు చెప్తున్నారు కదా. అవన్నీ దేవుడు చెప్తాం, అది మనం చెప్తామా? అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి మేనిఫెస్టో ఇరు పార్టీలు రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఎవరు మేనిఫెస్టో ఈసారి ప్రజలు నమ్మే అవకాశం కనబడుతుంది? ఇప్పుడు జగనే అన్ని పనులు చేస్తున్నారు కానీ జగన్నే నమ్ముతారు. అయితే ఈ వేమూరు నియోజకవర్గానికి వచ్చేటప్పటికి ఎవరికైతే మంచి ప్రశంస గట్రా ఇలాంటివన్నీ ఈయన కొత్త, అశోక్ బాబు ఏమో కొత్త. ఆయన 2 సార్లు గెలిచి ఉన్నాడు. అంతకుముందే మీరు నాగార్జున గారు, ఆయన మరి ఇది వరకు ఆయన బాగా చేసాడు నాగార్జున గారు. ఇప్పుడు ఈయన కూడా మరి బాగా చేస్తాడు, ఎందుకంటే జగన్ నడుపుతున్నాడంటే మంచి వాళ్ళు అయితేనే నడుపుతారు.